ఇది సామాన్యమైన విమానం కాదు, గాలిలో ఎగిరే ఇంద్రభవనం. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన నాయకులలో ఒకరైన రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రయాణించే విమానం ఇది. దీని పేరు ఫ్లయింగ్ క్రెమ్లిన్. అమెరికా అధ్యక్షుడి ఎయిర్ ఫోర్స్ 1 గురించి మనందరికీ తెలుసు. కానీ పుతిన్ విమానం దానిని మించిన లగ్జరీ మరియు సెక్యూరిటీని కలిగి ఉందని మీకు తెలుసా? దీని ఖరీదు, లోపల ఉండే సౌకర్యాలు చూస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే. ముందుగా ఈ విమానం మోడల్ విషయానికి వస్తే దీని పేరు ఇల్యూషన్ IL-96-300 PU. సాధారణంగా దేశాధినేతలు బోయింగ్ లేదా ఎయిర్ బస్ విమానాలు వాడతారు. కానీ పుతిన్ మాత్రం పూర్తిగా రష్యాలో తయారైన ఈ భారీ విమానాన్ని వాడతారు. ఇది బయటకు చూడడానికి సాధారణ ప్యాసింజర్ విమానంలా కనిపిస్తుంది, కానీ ఇది ఒక ఎగిరే కోట. దీని విలువ సుమారు మన భారతీయ కరెన్సీలో దాదాపు 4,000 నుండి 5,000 కోట్ల రూపాయలు ఉంటుందని అంచనా. ఈ విమానం లోపలికి వెళ్తే మనం ఏదో 5 స్టార్ హోటల్ లేదా రాజభవనంలో ఉన్నామా అనే అనుమానం వస్తుంది. దీని ఇంటీరియర్ డిజైన్ రష్యా సాంప్రదాయాన్ని ప్రతిబింబించేలా నియో క్లాసికల్ స్టైల్లో ఉంటుంది. ఖరీదైన టేప్స్ట్రీలు, అద్భుతమైన పెయింటింగ్స్ ఇందులో ఉన్నాయి. ఇందులో పుతిన్ విశ్రాంతి తీసుకోవడానికి ఒక విశాలవంతమైన బెడ్రూమ్ ఉంది. అంతేకాదు, ఆకాశంలో ప్రయాణిస్తూ కూడా వర్కౌట్ చేయడానికి అత్యాధునికమైన జిమ్ కూడా ఇందులో ఉంది. ఇవే కాకుండా అత్యవసర సమావేశాలు నిర్వహించడానికి ఒక పెద్ద కాన్ఫరెన్స్ రూమ్ ఉంది. ఇక్కడ ఉండే కుర్చీలు ఒక్కోటి లక్షలు విలువ చేస్తాయి. కేవలం ఆకర్షణలోనే కాదు, భద్రతలో కూడా ఇది నెంబర్ 1. ఈ విమానం ఒక ఫ్లయింగ్ కమాండ్ సెంటర్ లాంటిది. ఒకవేళ యుద్ధం వచ్చినా, భూమి మీద కమ్యూనికేషన్ దెబ్బతిన్నా పుతిన్ ఈ విమానం నుండే రష్యా సైన్యానికి మరియు అణువాయుధ దళాలకు ఆదేశాలు ఇవ్వగలరు. దీనిలో అధునాతన రాడార్ జామింగ్ సిస్టమ్ ఉంది. శత్రువులు ప్రయోగించే క్షిపణులను ఈ విమానం దారి మళ్లించగలదు లేదా గాలిలోనే పేల్చేయగలదు. పుతిన్ ప్రయాణించేటప్పుడు ఎప్పుడూ ఒకేలా ఉండే 4 విమానాలు సిద్ధంగా ఉంటాయి. పుతిన్ ఏ విమానంలో ఎక్కుతారో చివరి నిమిషం వరకు ఎవ్వరికీ తెలియదు. సెక్యూరిటీ కోసం మిగిలిన 3 విమానాలు కూడా ఆయనతో పాటే ఎగురుతాయి.